తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఒక్కొక్కరు 50,000 పూచీకత్తును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విడుదలైన వారు ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించింది. విడుదల అవుతున్న 213 మంది ఖైదీలలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఇదిలా ఉండగా విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలుస్తుంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు వంటి చోట్ల ఉపాధి కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. ఇప్పుడు ఈ రోజు దాదాపు ఒక 78 ఇన్మేట్స్ కి మేము ఉపాధి ఇస్తున్నాం. నాలో సుమారుగా 70 మెంబర్స్ కి పెట్రోల్ పంప్, కార్పెంటరీ డిఫరెంట్ సెక్షన్స్ లో 8 మెంబర్స్ కి సేమ్ మషిన్స్ ఇస్తున్నాం. Now I'd like to request today's Honorable Chief Guest Soumya Mishra Madam to kindly give a job certificate to the released inmates. Okay. బోనీరా ఇంతకాలం ఇక్కడ ఉండేవాళ్లే కాదు కదా. ఇది మళ్ళీ ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఎందుకు గుర్తు చేస్తున్నాను, బయటికి వెళ్తున్నారు, రిలీజ్ అయ్యి వెళ్తున్నారు, తోటి సభ్యులుగా ఉంటున్నారు, సమాజంతో కలుస్తున్నారు. ఈ క్రమంలో మీ యొక్క భావోద్వేగాలను, మీ యొక్క ఆవేశాన్ని, మీ యొక్క ఆలోచనను మీరు నియంత్రించుకోలేకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ తప్పు చేసే అవకాశం ఎదురవచ్చు. కాబట్టి మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోండి. అలాంటి పరిస్థితుల్ని ఈ జైలు శాఖ కల్పించింది. ఎందుకంటే తెలంగాణ జైలు శాఖ సంస్కరణలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి జైలు శాఖలో సంస్కరణల సేవలను పొంది మారిన మనుషులుగా బయటికి వెళ్తున్నారు. సో మిమ్మల్ని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క భావోద్వేగాలను ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. నియంత్రించుకోకపోతే ఏమవుతుంది సార్? ఏమవుతుంది మీకు తెలుసు. మీతోటి ఇంతకాలం మీతో పాటు ఉన్నటువంటి ఇతర వ్యక్తులు. ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా మీకు ప్రసాదించినటువంటి క్షమాభిక్ష ఏదైతే ఉందో దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ నిబంధనల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ప్రొబేషన్ ఆఫీసులో లేదా మీరు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్కో లేదా ఒక 50,000 షూరిటీయో ఇవన్నీ కాదు. ఏ చిన్నపాటి మీ ప్రవర్తనలో ఏ చిన్నపాటి వ్యతిరేకతను, చిన్నపాటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే యొక్క ఆలోచనను గమనిస్తే తిరిగి మళ్ళీ కూడా లోపలికి వచ్చి జీవితాంతం కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ క్షమాభిక్ష మీద పొంది మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ మీకు ఆ క్షమాభిక్ష అనేదానికి అర్హత కూడా లేకుండా పోతుంది. సో అది మీకు మరొకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. చివరిగా ఒకటి చెప్తానండి. వాల్మీకి మహర్షి గురించి తెలుసు కదండి. ఒక కిరాతకుని కలిసినటువంటి కొంతమంది సాధువులు, అరే ఇంత నేరాలు, ఇంత కిరాతకమైన పనులు చేస్తున్నావు కదా, ఈ కిరాతకమైన పనులు చేసి నువ్వు కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా, మరి ఈ కిరాతకమైన పనులు చేసిన దాంట్లో నీకు వచ్చినటువంటి పాపాన్ని నీ కుటుంబ సభ్యులు పంచుకుంటారా? కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు పంచుకుంటారా అనేసి. పంచుకోమని చెప్తారు. ఎందుకు?